వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బతుకమ్మ చీరల పథకం, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పథకాల అవినీతి జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి. వాటిపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అనే హరీష్ రావుకు సవాల్. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శ. శ్వేతపత్రం కాదు సాకుల పత్రం. చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన కౌంటర్. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నీరుగార్చి చేతులెత్తేసినట్లు ఉందని ఎద్దేవా. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చామన్న కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్. బడ్జెట్ లో ఏపీ అభివృద్ధికి 50,474 కోట్లు కేటాయించామని వెల్లడి. పాలనలో మార్పు చూపిస్తున్న పవన్. కార్యాలయానికి వచ్చిన అర్జీల పరిశీలన. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం. తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ. హరీష్ రావు వద్ద సబ్జెక్టు లేదన్న కోమటిరెడ్డి. ఆయనది హాఫ్ నాలెడ్జ్ అన్న హరీష్ రావు. బీఆర్ఎస్ అంటేనే అబద్దాలకు పుట్టినిల్లన్న మంత్రి కోమటిరెడ్డి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే రికార్డ్స్ నుంచి తొలగించుకోండన్న హరీష్ రావు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. అవకాశవాద పార్టీలన్న బాడీ సంజయ్ బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి కాంగ్రెస్ అప్పులు తెచ్చే కుట్రలు చేస్తోందని విమర్శ. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందన్న ఆందోళన. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ. 53 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. మధ్యాహ్నం సమయానికి 52 అడుగులు దాటిన నీటి మట్టం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద నీరు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, బతుకమ్మ చీరల పథకం, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పథకాల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాటిపై విచారణకు సిద్ధంగా ఉండారా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శించారు. చేయలేదు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. బతుకమ్మ చీరలను చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకొచ్చి పంపిణీ చేశారన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగినరు అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణకి ఇద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టిర్రు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు. ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ్ సోదరులు అమాయకులు, మంచోళ్ళు, నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే మమ్మల్ని సవాల్ విసిరిండ్రు. ఏమని? అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది? రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి
రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్ని మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మినరో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి ఏమన్యాయం చేసినాం? ఏం చేసినాం? 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలు పోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా బడ్జెట్ కేటాయించామన్నారు. ఆయా ప్రాంతాల్లో 8.2% ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి మురుగన్ ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతో పాటు ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసే దిశగా బడ్జెట్లో తగిన ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. తాజా బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి 50,474 కోట్లు కేటాయించారన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. Getting huge marks. They are coming all throughout the India. They are getting seats also. So it helps the state also, the state students also. So the only for the political purpose they are opposing this. What about Karnataka and West Bengal governments of the state? Karnataka. Always the India Alliance people, they want to create confuse. They want create a political turbulence. So for the political purpose only, if the state Tamil Nadu picks something, they will support. And no related to the Tamil Nadu, West Bengal raise some issue, Tamil Nadu government supports. No means the India Alliance's purpose is to oppose the central government. Ex-CM Jagan. For the today, why the Stalin is not went for the Nidhi Ayog? Mamata Banerjee went, our Chandrababu Naidu ji went to attend, because it's in federal forum to discuss the state's development. The Stalin don't want to develop the Tamil Nadu. He don't want to develop the Tamil Nadu's industries. He don't want to develop the Tamil Nadu's growth. So that's why he created a false narrative and he created a false propaganda. So he told that I am not going to Nidhi Ayog. If he is Prime Minister's vision, Minister మీకు నాకు అసెంబ్లీలో the rules are not permitted. If he is not eligible, the rules are not permitted, then how it will be? We'll see. The matter is in sub judice. ఏపీ స్టేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తెలుసుకొని అన్నీ ఉంది దాన్ని పంపాలి ఢిల్లీలో అది పక్కన. It is, see, entirely politics. He is not the former Chief Minister, YSRCP, Sri Jaganmohan Reddy is unable to tolerate. ఏపీ ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రమా లేక సాకుపత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని అన్నారు. వైట్ పేపర్లో సమస్యలు చెప్పి వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నీరుగార్చి చేతులెత్తేసినట్లు ఉందని విమర్శించారు. కాబట్టి ఇది శ్వేతపత్రం కాదని సాకుపత్రం మాత్రమేనని స్పష్టం చేశారు. ఫీడ్బ్యాక్, వ్యాపారస్తుల ఫీడ్బ్యాక్ నుంచి చూస్తే 1వ స్థానంలో ఉన్నారు. కానీ మీరు చెప్పే ప్రకారం అయితే అప్పట్లో ప్రగతి ఉంది, ఇప్పుడు లేదు అని అంటారు. ఎంత అన్యాయంగా చెప్తారండి అది. అదేవిధంగా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ త్రూ ఎంత అండి, ఇప్పుడు ఏ విధంగా డైవర్ట్ చేసినారండి? ఇప్పుడు లిక్కర్ ఏదైతే అమ్ముతామో ప్రభుత్వం లిక్కర్ సేల్స్ చేసినప్పుడు దాంట్లో ఒక 6-7 రకాల కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి లైసెన్స్ ఫీ,
ఒకటి ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఒకటి ప్రివిలేజ్ ఫీ, ఒకటి ఏఆర్ఈటీ, ఒకటి ఆర్ఈటీ, ఒకటి స్పెషల్ మార్జిన్, అదర్స్. అయితే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రీటైల్ షాపులు ఉన్నప్పుడు లిక్కర్ సేల్స్ అన్నీ కూడా ఆ ఊర్లో ఉండే వాళ్ళు సిండికేట్ అయిపోయి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే లిక్కర్ షాప్ నడుపుతూ సిండికేట్ అయ్యి ఆ సిండికేట్లో భాగంగా ఎంఆర్పి ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ అమ్మేవాళ్ళు. అంటే ఉదాహరణకు ఒకవేళ బియర్ బాటిల్ ఒకటి 100 రూపాయలు అయితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు సిండికేట్ చేసుకొని ఆ ఊర్లో ఎక్కువ అమ్మేవాళ్ళు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే సేల్స్ స్టార్ట్ చేసిందో ఆ సేల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అన్ఆథరైజ్డ్గా అనధికారికంగా ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నారో అందాజుగా అది ఎంత అని కనుక్కొని దాన్ని ఏఆర్ఈటీ, అంటే ఉదాహరణకు 100 రూపాయల బీర్ ఒకవేళ 110 రూపాయలు అమ్మే పాటైతే ఆ 10 రూపాయలు అనధికారికంగా ఏదైతే వసూలు చేస్తూ ఉన్నారో అది ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పెట్టి ఆ ఏఆర్ఈటీని ప్రభుత్వంకు సంబంధించిన స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన అప్పు దిద్దేదానికి ఎస్క్రో చేసి ఆ అప్పు కూడా ఏ విధంగా చేయడం జరిగింది, అది చట్టపరంగా అసెంబ్లీలో చట్టం చేసి చేయడం జరిగింది. ఆ అప్పు కూడా దేనికి, కేవలం 4 రైతు భరోసా, అదేవిధంగా ఆసరా, అదేవిధంగా చేయూత, అదేవిధంగా అమ్మఒడి, కేవలం 4 కార్యక్రమాలకు మాత్రమే. అంటే ఒక మందు సీసా అమ్మితే మందు సీసా మీద అనధికారికంగా ఎవరైతే సంపాదిస్తున్నారో అనధికారికంగా సంపాదనను అధికారికంగా తీసుకొని ఆ డబ్బులతో మాత్రమే ఈ 4 మంచి స్కీములు జరిగితే దాన్ని అన్యాయం అండి అని అన్నారు సంస్థలు. వాస్తవానికి ఈ సంస్థల్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా అవి బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు, అవసరానికి మాత్రం వాడుకునేవాళ్ళు. బ్యాంకులు ఏదైతే పెడుతున్నారో ఆ బ్యాంకు బదులు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ సర్వీసెస్ అని చెప్పి ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ప్రభుత్వ కంపెనీ ఆ కంపెనీలోకి తీసుకొని ఆ బ్యాంకు కంటే కూడా ఒక 0.5% ఇంచుమించు ఎక్కువ వడ్డీ ఇస్తూ ఆ డబ్బులు ప్రభుత్వ ఖర్చులకు వాడడం జరిగింది. తప్పేముందండి దీంట్లో? ఏం తప్పుంది అంటే బ్యాంకులో పెట్టినారు, బ్యాంకు బదులు ఒక 0.5%, ఒక అర్ధం ఎక్కువ జీతాలు భత్యాలు 90 అప్పు గురించి ఎడా పెడా అప్పులు పైగా ఓడి ఈనాడు ఏమాత్రం తగ్గని రాష్ట్ర ప్రభుత్వ రుణాలు మంచిది. అప్పులతో నెట్టుకొస్తున్నాం యనమల రామకృష్ణుడు గారు. అప్పులపై అబద్ధాలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కొత్తగా ఇంకొక 1000 కోట్ల అప్పు, అబ్బా. అప్పుల్లో సరికొత్త రికార్డు, అబ్బా. ఇదెవరు? ఈనాడు. మరో 1000 కోట్ల అప్పు, ఈనాడు. 3000 కోట్లు అప్పు, ఈనాడు. అనధికారికంగా అప్పులు, ఈనాడు. దాచేస్తే దాగని దారుణం, ఇదెవరు? ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఆంధ్రజ్యోతి. ఇంకో 1000 కోట్ల అప్పు, వైఖరి. అప్పు చేయని నెల ఉందా? 2 నెలల్లోనే జూన్ 25వ తేదీ 2000 కోట్లు అప్పు చేసినారు ప్రభుత్వం. జూలై 2వ తేదీ 5000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. జూలై 16 2000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. 9000. ఇప్పట్లో తొందరలోనే ఇంకో 3000 కోట్లు. ఒక్క రోజన్న పేపర్లో కనపడిందండి ఎక్కడన్నా అప్పని? అంటే చాలా కన్సర్న్ కదా రాష్ట్రం మీద, రాష్ట్ర అప్పు మీద. 2019లో కన్సర్న్ స్టార్ట్ అవుతుంది మనకు చాలా. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు చేస్తారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు గాడిద గుడి ఇచ్చిందన్నారు. కిషన్ రెడ్డి అఖిల పక్షాన్ని మోదీ వద్దకు తీసుకెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఒక విశ్వ నగరం, చారిత్రాత్మక హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కేంద్రం ఈ రోజు దేశంలో. టూరిజం మంత్రిగా కూడా మీరు 1 రూపాయి తీసుకురాలే. ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చారు. ఆనాడు కరీంనగర్ అవసరం ఉండే కాబట్టి మార్చారు. కానీ హైదరాబాద్ అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు, లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా, టూరిజం ద్వారా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ధి చేయడానికి 1 రూపాయి తీసుకురాలే. ఇవాళ అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ కింద గాని లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి గాని
మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని ఎలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తేగలిగేటువంటి సత్తువ ఉంటే రండి. మొన్న శాసనసభ తీర్మానం చేసినాం, శాసనసభ పక్ష నాయకుని అడిగినాం, నాయకత్వం వహించండి, ఆల్ పార్టీ తీసుకెళ్లండి ప్రధానమంత్రి గారి దగ్గర, లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి 10 సంవత్సరాలుగా వాళ్ళు సహకరించలేదు, వాళ్ళు కేంద్రం నిధులు అడగలే, సరి అయినటువంటి సమన్వయం లేక నిధులు ఇవ్వలే అని చెప్పినారు. మేము ఇవాళ మా ముఖ్యమంత్రి కావచ్చు, మా గౌరవ మంత్రులు కావచ్చు, మా పార్లమెంటు సభ్యులు కావచ్చు అనేక దఫాలుగా కేంద్ర నాయకత్వాన్ని కలుస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి మన మీద వివక్ష ఏదైతే జరుగుతా ఉందో ఇది పూర్తిగా కక్షపూరితంగానే జరుగుతా ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను. పర్టికులర్ గా తెలంగాణ విభజన హామీల అమలుకు సంబంధించి కావచ్చు, లేదా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అనేకమైనటువంటి ఈరోజు నిరుద్యోగ సమస్యతో తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ప్రచారం సమయంలో ఓట్ల కోసం అనేక మాటలు చెప్పే నేతలు ఆ తర్వాత వాటిని మర్చిపోతుంటారు. అలాగే పరిష్కరిస్తామంటూ ప్రజల నుంచి అర్జీలు తీసుకునే నేతలు వాటిని ఏమాత్రం చూస్తారనేది డౌట్ అనుమానమే. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విషయంలో తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నారు. తన కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. శనివారం తన కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించే పనిలో పడ్డారు. అధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ప్రతి మూల నుంచి తన కార్యాలయానికి వచ్చిన అర్జీలను పరిశీలించారు. శనివారం ఉదయం నుంచి కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదువుతూ వాటికి పరిష్కార మార్గాలు వెతికే పనిలో ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు సమస్యలు, ఇబ్బందులను ఏకరవు పెడుతూ ప్రజల నుంచి అనేక వినతులు వచ్చాయి. అధికార పక్షాన్ని చీల్చి చెండాడతానన్న ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు ఎందుకు రాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని హరీష్ రావు ఆరోపించారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి ఘాటుగా బదిలిచ్చారు. ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసకబారద్దనేదే మా తాపత్రయం తప్ప వేరే లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. గ్రూప్ 2 ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా వాయిదా వేయని అడిగేది, సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు. అన్నాక 3 రోజులకే వాయిదా వేసింది. మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష, దయచేసి అట్లా మాట్లాడకూడదు. అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆయన అప్లికేషనే పెట్టలేదు, ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు. తెల్లారైన 3 హాల్ టికెట్లు బయట పెట్టిండు. ఎవరి గౌరవం దెబ్బతిన్నది? మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడి ఆయన భయపడతారు సార్ ఒకటే సార్, ఆయన గ్యారంటీలు అంటున్నాడు సార్. గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో పట్టించేదిగా ఆయన మాట్లాడు చూస్తున్నాడు సార్. గంటన్నరకి వెళ్ళి ఆయన ఆడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండు సార్. గ్యారంటీల విషయం అంటున్నాడు. 2001లో ఆయన పార్టీ పెట్టినప్పుడు సార్, కొండా లక్ష్మణ్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు నేను తెలంగాణ పార్టీ పెడుతున్నాం, రాష్ట్రాన్ని తెలంగాణ వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు, దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైనవి సార్. అబద్ధాలు అంటే వీలై, గ్యారంటీలు అంటే వీలై, మోసాలు సార్. డబుల్ బెడ్రూమ్ కడతా, డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ వండుకోవాలి, బేకరీలో కట్టేసుకోవాలి. మీ హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడి సార్, హరీష్ రావు గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినా అన్నాడు సార్.
24 గంటల కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్స్టేషన్ సార్ బండ సోమవారం అనే సబ్స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆపరేటర్ బస్ అయిన ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది. నేను నా సర్వీసులో 9 ఏళ్ళు అయింది సార్. ఎలక్షన్ల ముందు 9 ఏళ్ళకెళ్ళి సర్వీసులో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు కూడా 14 గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి లాగ్ బుక్లు వాపసు తీసుకొచ్చాడు. మోసాలు, దగా, కుట్రలు, అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన సార్. ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్. ఆఖరికి మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక 13 మంది శాసనసభ్యులని అంతలో పశువులాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ కల్కి సినిమాలోని కాంప్లెక్స్ లాంటిదని తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. కాంప్లెక్స్ లో కమాండర్ల సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు కుతంత్రాలకు ప్రణాళికలు రచిస్తారని ఆరోపించారు. కాంప్లెక్స్ లో జగన్ సుప్రీం కాదు, ఆయన్ను మించిన వారు ప్యాలెస్ లో ఉన్నారు. సుప్రీం కమాండర్లకు మధ్యవర్తిగా జగన్ వ్యవహరిస్తారని డొక్కా ఆరోపించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టి శ్వేతపత్రాలపై అబద్దాలు మాట్లాడారని డొక్కా మండిపడ్డారు. నేను ఆ తప్పులు చేయలేదు, నేను బాగానే పరిపాలించాను అని ఒక శుద్ధపూసలాగా మాట్లాడాడు. కానీ వాస్తవం ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది. దాన్ని రకరకాల సంస్థలు వెరిఫై చేస్తారు. 2 గంటల పైచీలకు మొట్టమొదటిసారి 5 సంవత్సరాల చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక రూమ్లో దాక్కున్న వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే తనకి మైండ్లోంచి దిగొచ్చి నిన్న 2.5 గంటలు అబద్ధాలు మాట్లాడలేక చాలా మాటలు తడబడి పడ్డాయి. చాలా తప్పులు మాట్లాడాడు. ఆ మాట కూడా స్పష్టంగా రావట్లే. అంటే అబద్ధాలు చెప్పటం కూడా ఆయనకి తడబాటు పడ్డాడు. అబద్ధాలు చెప్పడంలో అంత అబద్ధాలు చెప్పాల్సిన పని ఏముంది? వాస్తవంగా ఉన్న విషయాలు ఒప్పుకోండి, లేదంటే మీరు బాగు చేయండి, నేను చేయలేకపోయాను మీరు చేయండి అని చెప్పండి. నువ్వు చేయలేదనే కదా ప్రజలు రిజెక్ట్ చేసింది నిన్ను. ఆ విషయాన్ని ఒప్పుకోవటానికి ఎందుకు వెనకడుగు వేస్తావు? నువ్వు వాస్తవంగా అసలు ప్రజల చేత ఎలక్ట్ అయిపోయిన ఎమ్మెల్యేవి నువ్వు. నీకు నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అటాక్ చేయి, సమాధానం చెప్పు. అసెంబ్లీని విస్మరించి నీ ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతారా? ధర్మం అనేది ఎలక్టెడ్ మెంబర్స్కి. నీకు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా నీకు? నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడు. గౌరవ సభ్యుడు ఎలక్ట్ అయ్యావు మీరు. నువ్వు రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మీరు వచ్చి ఆ అసెంబ్లీలోనే మీకున్న డిఫెన్స్ ఏంటో మీరు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అది ప్రజాస్వామ్యంలో అది వాంఛనీయం కాదు, అది రాజ్యాంగ వ్యతిరేకం. మీ ప్యాలెస్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. రాజ్యాంగంలో అసెంబ్లీ బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు 1000 కోట్ల అప్పు తెచ్చే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక వడ్డీలకు అప్పు తీసుకొస్తే రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడబోతోందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ కాంగ్రెస్ 6 గ్యారంటీలు గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయలేక కేంద్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టడం దుర్మార్గమన్నారు. కూడా ఇళ్ల నిర్మాణం చేసుకోవడం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకం ఉంది. దానికి ఇళ్ల నిర్మాణం కోసం కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్లు వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం యొక్క సహకారం తీసుకుంటాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు కేంద్ర పన్నుల రూపాయల ట్యాక్స్ డెవల్యూషన్ 26,291,000 కోట్ల 2,91,900,000 రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. 20 రెట్లు ఎక్కువ కేటాయించడం ఈ 10 ఏళ్లలో ఇవ్వడం జరిగింది. 437 తల కరీంనగర్లో తీవ్ర పని కూడా ఉన్నది. 40 రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, దానిలో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్ కూడా కొత్త టెక్నాలజీతో ఆధునీకరించే పనులు కూడా ప్రారంభమైనాయి. 217 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. చెర్లపల్లిలో, హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ ఇబ్బంది వల్ల దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లే ఉన్నాయి, కానీ ప్రజలు సమయాన్ని చేరుకోలేకపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో చెర్లపల్లిలో నూతన టెర్మినల్ పనులు కూడా 99% పూర్తయింది. ప్రారంభోత్సవానికి సిద్ధం ఉంది. చిన్న కొన్ని
సమస్యలు కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసి ఇలా ప్రధానమంత్రితోని ప్రారంభించడానికి కిషన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ దేశ ప్రజలకు అందించిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళు అడుగుతూ ఏమంటారంటే లేదు 10 రూపాయన మేము ఇస్తాం కదా అంటారు. మరి కేంద్రం కూడా 10 రూపాయలు ఇస్తారు కదా. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావడం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో నుంచి రాష్ట్రాల్లో నుంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో అందరు స్టేక్ హోల్డర్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించి ఏది బెస్ట్ ఉంటుందో అడ్మినిస్ట్రేషన్కి, భక్తులకి ఏది బెస్ట్ ఉంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ క్రమంలో మీ అందరూ కూడా మీడియా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాకు ఎత్తి చూపించాలి, దాంట్లో ఏమైనా మెప్పుంటే మీరు అప్రిషియేట్ కూడా చేయాలి. సో మీ ఒపీనియన్ కూడా మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. అక్కడ మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన, ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం క్రమంగా పెరుగుతూ శనివారం మధ్యాహ్నం 1 గంటకు 52.4 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. 53 అడుగులకు చేరుకుంటే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బతుకమ్మ చీరల పథకం, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పథకాల అవినీతి జరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి. వాటిపై విచారణకు సిద్ధంగా ఉన్నారనే హరీష్ రావుకు సవాల్. అప్పుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శ. శ్వేతపత్రం కాదు సాకుల పత్రం. చంద్రబాబు ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన కౌంటర్. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నీరుగార్చి చేతులెత్తేసినట్లు ఉందని ఎద్దేవా. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చామన్న కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్. బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వ అభివృద్ధికి 50,474 కోట్లు కేటాయించామని వెల్లడి. పాలనలో మార్పు చూపిస్తున్న పవన్. కార్యాలయానికి వచ్చిన అర్జీల పరిశీలన, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన డిప్యూటీ సీఎం.
తెలంగాణ బడ్జెట్ పై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ. హరీష్ రావు వద్ద సబ్జెక్ట్ లేదన్న కోమటిరెడ్డి, ఆయనది హాఫ్ నాలెడ్జ్ ఉన్న హరీష్ రావు. బీఆర్ఎస్ అంటేనే అబద్దాలకు పుట్టినీలన్న మంత్రి కోమటిరెడ్డి, మీకు ఇబ్బందిగా అనిపిస్తే రికార్డ్స్ నుంచి తొలగించుకోండన్న హరీష్ రావు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. అవకాశవాద పార్టీలను బండిస్తుంటే బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి కాంగ్రెస్ అప్పులు తెచ్చే కుట్రలు చేస్తోందని విమర్శ. దీంతో రాష్ట్ర ప్రజలపై బోయిలేని భారం పడుతుందని ఆందోళన. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ. 53 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. మధ్యాహ్నం సమయానికి 52 అడుగులు దాటిన నీటి మట్టం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరుగుతున్న వరద నీరు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.